హాయ్ అండి. మేము తిరుపతి నుంచి ఊటీ వెళ్ళామన్నమాట. మేము తిరుపతి నుంచి కోయంబత్తూరు వచ్చి ఫస్ట్ తిరుపతి నుంచి కోయంబత్తూరు వరకు ట్రైన్లో వచ్చాము. కోయంబత్తూరు నుంచి ఊటీకి బస్సులో వచ్చామన్నమాట. మేము తిరుపతి నుంచి కోయంబత్తూరు వచ్చేసరికి నైట్ 11:30 అయిపోయిందండి. ఇంకా పిల్లలతోటి వీడియో షూట్ చేయడం అంత కుదరలేదు. తర్వాత మార్నింగ్ ఏమో మేము కోయంబత్తూరులో దిగేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఇంకా ఆ టైంలో చలికి పిల్లలు గోల చేస్తున్నారని అప్పుడు తీయలేదనమాట. ఇది మేము వెళ్ళిపోయేటప్పుడు తీసాను. ఇది ఊటీ బస్ స్టాండ్ అనమాట. ఇది అంతా ఊటీ బస్ స్టాండ్ అనమాట. చాలా పెద్దదండి. ఒక సైడ్ మొత్తం ఊటీ టు కోయంబత్తూరు వెళ్ళే బస్సులు ఆగుతాయి అనమాట. ఇంకో సైడ్ మైసూరు అటు వెళ్ళే బస్సులు ఆగుతాయి అన్నమాట. మైసూరు, కేరళ అవి వెళ్ళే బస్సులు అవుతాయి. ఇలా బ్లూ కలర్లో బస్సులు ఉన్నాయని ఇవన్నీ లోకల్ బస్సులు అనమాట. లోకల్లో తిరుగుతూ ఉంటాయి. ఇదంతా ఊటీ బస్ స్టాండే. మేము మాత్రం ఊటీలో తీసుకున్న రూమ్ అండి ఇది వచ్చేసి డిఈ సంతోష్ రెసిడెన్సీ హోటల్ అనమాట. దీంట్లో రెస్టారెంట్ కూడా ఉంది. ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 2500 పడింది. విత్ జిఎస్టీ అంతా కలిపి 2500 పడింది అనమాట ఈ రూమ్. మామూలు ఇంకో రూమ్స్ ఉన్నాయి కానీ అది చాలా చిన్నగా ఉన్నాయి. అవి వచ్చేసి 1500 అలా పడుతుంది. జిఎస్టీ అన్నీ కలిపి అది కూడా 2000 అవుతుంది. దానికి ఒక 500 అయితే తేడా కదా. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా అని మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఈ రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉందండి. చాలా పెద్దది ఈ రూమ్. మేము ఇంకా పిల్లలు ఇంకా పద్దాకా బయట ఉండలేం కదా. లోపల ఉన్నప్పుడు కొంచెం సేపు ఆడుకోవడానికన్నా కొంచెం బాగుంటుంది అని ఇంకా కొంచెం పెద్దది తీసుకున్నాం అనమాట. బయటికి వెళ్ళి అది తిరిగినప్పుడు పర్వాలేదు. మళ్ళీ హోటల్కి వచ్చిన తర్వాత చికా చేస్తారు కదా పిల్లలు. అందుకనే కొంచెం పెద్దగా ఉండేది తీసుకున్నాం. మళ్ళీ కంజెస్టెడ్గా ఉంటుంది చిన్నది తీసుకుంటే అని ఇది తీసుకున్నాము. ఇటు సైడ్ వచ్చేసి మిర్రర్ అండి. చాలా పెద్ద మిర్రర్ ఇచ్చారు. చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. మళ్ళీ మనకి కబోర్డ్స్ కూడా చాలా ఇచ్చారు. ఒక టీవీ ఇచ్చారు. ఈ హోటల్లో ఎక్కువ తెలుగు వాళ్ళే వస్తారంట. అందుకని మనకి తెలుగు ఛానల్స్ కూడా ఉన్నాయి. అన్ని న్యూస్ ఛానల్సే వస్తున్నాయి. పిల్లలకి కార్టూన్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. మనకి ఏమి ఇబ్బంది ఉండదు. మేము ఆల్రెడీ ఒకసారి వచ్చామండి ముందుసారి. అప్పుడు నేను ఇంకా ఛానల్ లేదు, ఏం లేదు. లాస్ట్ ఇయర్ వచ్చాము. అప్పుడు ఇంకా నేనేమి వీడియోస్ కూడా తీయలేదు. ఈసారి వచ్చినప్పుడు ఇంకా అంత తిరగలేదు. బాబు పాప పడుకున్నారండి అక్కడ బెడ్ మీద. ఇది వచ్చేసి సైడ్ విండో మనకి ఇలాగా మొత్తం అంతా బయట అంతా కనపడిద్ది. అన్ని గ్రిల్స్ వేసేసి ఉన్నాయి. అక్కడ బయట వర్షం పడుతుందండి. అందుకని ఇంకా విండోస్ కూడా ఎప్పుడు ఓపెన్ చేయట్లేదు. మేమున్న దగ్గర అనమాట. హోటల్కి దగ్గరలో ఆ గాలులు అవన్నీ చల్లగా ఉంది. బాగా చల్లగా ఉందని పిల్లలకి జలుబు అవన్నీ చేస్తాయని నేను ఓపెన్ చేయలేదన్నమాట. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి కొంచెం ఇంకో చైర్, మనకి టెలిఫోన్ ఇచ్చారు కాల్ చేసుకోవడానికి కింద రిసెప్షన్కి. మళ్ళీ మనకి ఒక తినడానికి, మనం కూర్చుని తినడానికి ఒక సోఫా ఇవన్నీ ఇచ్చారనమాట. ఇటు సైడ్ మొత్తం మనకి బ్యాగ్ పెట్టుకోవడానికి, మన లగేజ్ అన్నీ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి అన్నీ ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్ అనమాట. అది నేను మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను. వాష్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. అసలు ఎంత నీట్గా ఉందంటే మనకి ఎక్కడైనా ఏ హోటల్లో అయినా సరే వాష్రూమ్ బాగుంటే రూమ్ కూడా బాగుంటుందండి. వాష్రూమ్ బాగుండాలి మెయిన్. ఆ వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. చూడండి అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో ఆ వాష్రూమ్ కూడా. అసలు మనకి ఇక్కడ 24 hours హాట్ వాటర్ ఫెసిలిటీ ఉందండి ఈ హోటల్లో. అసలు ఈ హోటల్ అనే కాదు, ఊటీలో మనం ఎక్కడ స్టే చేసినా ఏ హోటల్లో అయినా 24 hours హాట్ వాటర్ ఇస్తారు. ఎందుకంటే ఆ చలికి మామూలు తట్టుకోలేమండి, చచ్చిపోతాం, గెడ్డలు కట్టేస్తాం. అసలు గీజర్లో 2 buckets వాటర్ వేస్ట్ చేసిన తర్వాత అప్పుడు కానీ హాట్ వాటర్ రావండి మనకి. ఇంకా ఇక్కడైతే మన మామూలు ఆంధ్ర టెంపరేచర్ అయితే మనం ఒక 5 నిమిషాలు వేసుకుంటే మనకి హాట్ వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ అలా కాదండి బాబు, చచ్చిపోతాం మనం. ఇదంతా ఒకసారి అంతా రూమ్ చూసేయండి. ఇటు సైడ్ వచ్చేసి బెడ్, అదంతా కబోర్డ్స్, ఇదంతా టీవీ అవన్నీ. మళ్ళీ ఒకసారి అది చూసేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తోటి వస్తాను.
ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీరు ఇలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను, కంటెంట్ ఉన్న వీడియోస్. ఓకే అండి, బాయ్.